విశ్రాంతి దినం, సబ్బాతు దినం, శనివారం ఇవి తరచుగా మనం వింటున్న పదాలు. ఇవి మూడు ఒకటే. విశ్రాంతి దినమన్నా, సబ్బాతు దినమన్నా, శనివారం అన్నా ఒకటే. క్రైస్తవ్యంలో మనకి చాలా తెగలు ఉన్నాయి, డినామినేషన్స్ అంటాం. ఈ డినామినేషన్లో ఒకటి శనివారం. వీళ్ళు చెప్తా ఉన్న బోధ ఏమిటంటే శనివారమే ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు 6 రోజులు సృష్టిని చేశాడు, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి మనకి కూడా విశ్రాంతి దినము 7వ రోజే. దేవుడు కూడా అన్నాడు, నేను 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రమించాను, కాబట్టి మీరు కూడా 7వ దినాన్నే మీరు కూడా విశ్రాంతి దినంగా పాటించాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించాలి. ఇవన్నీ కూడా పాత నిబంధనలో దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. వీళ్ళు అదే చూపిస్తూ ఉంటారు. ఇట్లాంటి 100 రిఫరెన్స్లు 200 రిఫరెన్స్లు చూపిస్తారు పాత నిబంధనలో. ఇవే, ఇదిగో దేవుడు విశ్రాంతి దినాన్ని ఇంత పరిశుద్ధంగా చేశాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడు, ఖండితంగా చెప్పాడు అని చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే యేసు క్రీస్తు కూడా విశ్రాంతి దినాన్ని పాటించాడు. ఎందుకంటే ప్రతి విశ్రాంతి దినాన యేసు ప్రభు కూడా సమాజ మందిరంలోకి వెళ్ళాడు, ఆ రకంగా ఆయన కూడా విశ్రాంతి దినాన్ని పాటించాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా విశ్రాంతి దినాన్నే ఆరాధన చేయాలి. కాబట్టి ఆదివారం కాదు, శనివారమే అని చెప్తూ ఉంటారు. ఇందులో నిజానికి ఎంత నిజం ఉంది? క్రైస్తవులుగా అసలు దీనికి ఇది మనకి వర్తిస్తుందా లేదా? యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని గురించి ఏం చెప్పాడు? అసలు ఈ శనివారం అనేది నేటి క్రైస్తవులుగా మనకి అవసరమా లేదా? వాళ్ళు దీన్ని పాటించాలా, దేవుడు పాటించమని చెప్పాడా అనేది ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం నుంచి ప్రారంభిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారు అని ఆయనతో చెప్పగా, చూడండి జరిగిన విషయాన్ని చూద్దాం. యేసు ప్రభు శిష్యులు ఒకసారి విశ్రాంతి దినం రోజు ఒక పంట చేలో పడి వెళ్తూ ఉన్నారు. మనకైతే వరి, పత్తి, మిరప ఇట్లా ఉంటాయి. ఆ దేశాల్లో తరచుగా ఎక్కువ పంట ఏంటంటే గోధుమ పంట, యవలు ఇట్లా పండుతూ ఉంటాయి. ఆ గోధుమ చేలో కానీ యవల చేలో కానీ వెళుతూ ఉన్నారు. అలా వెళ్తున్న సమయం ఆ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే శనివారమే. మనకి ఆదివారం నుంచి మొదటి దినం లెక్కేసుకుంటే ఆదివారం మొదటి దినం, తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 7వ రోజు విశ్రాంతి దినం వస్తుంది. ఆ విశ్రాంతి దినాన వీళ్ళు పంట చేలబడి వెళ్తూ ఉన్నారు. శిష్యులకి ఆకలి అయ్యింది. ఆ టైంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆ వెన్నులు తుంచి చేతిలో వేసుకొని నలుపుకొని తింటున్నారు. ఇది పరిసయ్యులు చూశారు. యేసుప్రభువా, ఏం చేస్తున్నారు మీ శిష్యులు? విశ్రాంతి దినాన చేయకూడని పని చేస్తున్నారు అని అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, విశ్రాంతి దినాన చేయకూడని పని అంటే ఏంటి? చేలోబడి వెళ్తున్నారు, వెన్నులు తుంచుకొని తింటాం, అది ఆ చేయకూడనిది. అది చేయకూడనిది ఏమీ కాదు. యేసు ప్రభు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే, మీలో ఎవరైనా సరే ఒక పంట చేలోబడి వెళ్తున్నప్పుడు, ద్రాక్ష తోటలోనే కానీ ఇంక ఏ తోటలో వెళ్తున్నప్పుడు, ఒకవేళ మీకు ఆకలేస్తే మీరు ఆ పంట చేలో ఉండి ఆ ద్రాక్ష కాయలు కానీ ఏవైనా సరే మీకు అవసరమైనంత వరకు తినొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ మీ పాత్రలో వాటిని వేసుకోకూడదు. చూద్దాం ఒకసారి అది బైబిల్లోనే. ద్వితీయోపదేశకాండ 23వ అధ్యాయం 24వ వచనం. నీ పొరుగువాని ద్రాక్ష తోటలోకి నువ్వు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పళ్ళు తినవచ్చును కానీ నీ పాత్రలో వాటిని వేసుకోకూడదు. అంటే ద్రాక్ష తోటలో పడి వెళ్తున్నావు, నీకు ఆకలి అయింది, కావాలంటే కూర్చొని తిను, నీకు ఎంత కావాలో అంత తిను. అంతేగాని నేను సంచిలో వేసుకొని పోతా, క్యారేజీలో కట్టుకొని పోతా, నా పాత్రలో వేసుకొని పోతా, ఇంటికి పోయి తింటా, పిల్లలకి పెట్టుకుంటా, ఇట్లాంటివి ఏమీ చేయొద్దు. నీకు ఆకలి అయిందా తిను, కానీ నీ పాత్రలో వాటిని వేసుకోవద్దు.
ఒకవేళ నువ్వు చేలోబడి వెళ్తున్నావు, ఆకలి అయింది, వెన్నులు తుంచుకొని తిను. అంతేగాని తర్వాత వచనం కూడా చదువుదాం తర్వాత వచనం. నీవు నీ పొరుగువాని పంట చేలోబడి ఆ పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు, తినొచ్చు. నీ పొరుగువాని పంట చేని మీదకి కొడవలి వేయకూడదు. తుంచుకో, తిను. అంతేగాని నేను కొడవలు పెట్టి కోస్తా, తీసుకొని పోతా అంటే మాత్రం వద్దు. ఇది ధర్మశాస్త్రంలో దేవుడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ఆకలిగా ఉంటే అతని పట్ల నువ్వు కనికరం చూపాలి. ఆకలైందా, నీ పంటలో కొంచెం తిన్నయి. అంతేగాని ఇంటికి ఎత్తుకొని పోతాను అంటే మాత్రం అది కుదరదు, అలా వద్దు అని. ఇక్కడ ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? ఈ పంట చేలబడి వెళ్తున్నారు, వీళ్ళకి ఆకలి అయింది, వెన్నులు తుంచుకొని నలుపుకొని తింటున్నారు. కాబట్టి వెన్నులు తుంచుకొని తినటం ఇది చేయదగింది కాదు, చేయొచ్చు ఆకలైనప్పుడు. మరి వీళ్ళు చేసేది ఈ పని విశ్రాంతి దినాన చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఇబ్బంది. నువ్వు కావాలంటే తిను, తుంచుకో, కానీ విశ్రాంతి దినాన తుంచుతున్నావు ఎందుకు? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదుగా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. పాత నిబంధనలో దేవుడు విశ్రాంతి దినాన్ని గురించి చెప్పేటప్పుడు విశ్రాంతి దినాన మీ పొయ్యి రాజు పెట్టకూడదు. ఏం చేయకూడదు? పొయ్యి కూడా వెలిగించకూడదు. మరి తినటానికండి ముందు రోజే వండుకోవాలి 2 రోజులకి. అదేంటి మరి తెల్లారి అది పాడవద్దుగా? పాడవదు, దేవుని ఆజ్ఞ కాబట్టి. పాడవకుండా దేవుడు చూస్తున్నాడు కూడా. ఇంకా చాలామంది క్రైస్తవ్యంలో ఈ 7th డే పాటించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే విశ్రాంతి దినం అనగానే ఒక శనివారం రోజే అనుకుంటారు. నిజానికి బైబిల్లో విశ్రాంతి దినము అని దేవుడు చెప్పింది ఒక్క శనివారం మాత్రమే కాదు. అంటే ఎన్నున్నాయండి? బోలెడని ఇచ్చాడు దేవుడు విశ్రాంతి దినం అనగానే. చూద్దాం ఒకసారి అవి కూడా. ఒకసారి అవి చూసి మళ్ళీ ముందుకెళ్దాం. మొదటిది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పిన ఆ విశ్రాంతి దినాలు శనివారం మాత్రమే కాకుండా ఇంకా విశ్రాంతి దినాలు ఎన్ని ఉన్నాయంటే లేవీకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే 7వ దినము విశ్రాంతి దినము. ప్రతి నెల అది ఏ తారీఖైనా కానీ ఏ రోజైనా రాని 7వ నెలలో మీరందరూ కూడా విశ్రాంతిగా ఉండాలి, అది మీకు విశ్రాంతి దినము అని చెప్పాడు. తర్వాత మొదటి నెల 15వ తేదీన మీకు విశ్రాంతి దినము అని మళ్ళీ లేవీకాండం 23వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఇందాకలు మనం చదువుకుందాము 23వ అధ్యాయం 3వ వచనం, ఇదేమో 23వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ప్రతి నెల 15వ రోజు కూడా విశ్రాంతి దినంగా మీరు ఆచరించాలి. జాగ్రత్తగా చూడండి. ప్రతి శనివారం విశ్రాంతి దినమే, అది కామన్ది. అలా కాకుండా ప్రతి నెల 7వ రోజు విశ్రాంతి దినంగా పాటించాలి, ప్రతి నెల 15వ రోజు విశ్రాంతి దినంగా పాటించాలి. ఇంకా ప్రతి నెల మొదటి నెలలో 21వ దినమును కూడా విశ్రాంతి దినంగా పాటించాలి. ఎందుకంటే 14వ తారీఖు నుంచి, అంటే 14వ తేదీ నుండి ఆ 7 రోజులు వీళ్ళకి పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగ అంటే పులిని రొట్టెల పండుగ. ఎందుకంటే ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తులోంచి బయట తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వారం రోజులు వాళ్ళు ఆ రొట్టెలనే తినాలి. అది కూడా పులియని రొట్టెలనే తినాలి. పులిని రొట్టెల పండుగ అంటాం, పస్కా పండుగ అంటాం. ఈ పస్కా పండుగ అయిపోయిన నెక్స్ట్ డే వీళ్ళకి విశ్రాంతి దినంగానే పాటించాలి వీళ్ళు. తరువాత ప్రతి సంవత్సరం పంట వస్తుంది కదా. పంట వచ్చిన తర్వాత ఆ పంట ఏదైతే వస్తుందో ఆ పంట వచ్చిన ఆ మొదటి రోజు, పంటకు వచ్చిన ఆ నెక్స్ట్ డే వీళ్ళకి విశ్రాంతి దినమే మళ్ళీ. ఇవన్నీ కూడా శనివారాలు కాకుండానే ఇంకా ఏముంది, 7వ నెలలో మొదటి దినము కూడా విశ్రాంతి దినము. 23వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది లేవీకాండం. ఇవన్నీ కూడా లేవీకాండం 23వ అధ్యాయంలోనే ఉన్నాయి. 23వ అధ్యాయం 24వ వచనం. 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. శనివారమే కాదు, మళ్ళీ 7వ నెల వస్తే 7వ నెలలో మొదటి రోజు మీకు విశ్రాంతి దినమే.
ఇంకా తర్వాత 23వ అధ్యాయం 27వ వచనంలో 7వ నెలలో 10వ దినము కూడా మీకు విశ్రాంతి దినమే. అది ఏ వారమైనా కానీ మీకు అది విశ్రాంతి దినమే, మీరు విశ్రాంతిగా ఉండాల్సిందే. ఇంకా 7వ నెల 10వ రోజు నుండి, అంటే 7 రోజులు పర్ణశాలల పండుగ జరుగుతుంది. మొదటి నెలలోనేమో పస్కా పండుగ జరుగుతుంది 7 రోజులు. 7వ నెలలోనేమో పర్ణశాలల పండుగ జరుగుతుంది 7 రోజులు. ఆ పండుగ అయిపోయిన నెక్స్ట్ డే అంటే 8వ రోజు వాళ్ళకి విశ్రాంతి దినమే. ఇది ఎక్కడుంది? లేవీకాండం 23వ అధ్యాయం 36వ వచనంలోనే ఉంది. తర్వాత మహావిశ్రాంతి దినం అని ఒకటి ఉంది 27వ అధ్యాయంలో. అది 23వ అధ్యాయం 27వ వచనంలో మహావిశ్రాంతి దినం ఉంది. అది పాప ప్రాయశ్చిత్తార్థమైన దినం. అది కూడా విశ్రాంతి దినం కింద లెక్క. తర్వాత భూమి కోసం విశ్రాంతి దినం కూడా ఉంది 25వ అధ్యాయం 4వ వచనంలో. అంటే భూమికి రెస్ట్ ఇచ్చే రోజు అన్నమాట. తర్వాత ఇంకా సునాద సంవత్సరం అంటే 50వ సంవత్సరం కూడా భూమికి విశ్రాంతి దినము. ఈ రకంగా ఇశ్రాయేలీయులకి ఒక శనివారం మాత్రమే కాకుండా చాలా విశ్రాంతి దినాలు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు మేము 7th డే విశ్రాంతి దినాన్ని పాటించే వాళ్ళం అనుకునేవాళ్ళు ఒక శనివారం మాత్రమే పాటిస్తారు. మరి మిగతా రోజుల సంగతి ఏమిటి అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు చేసేది అది ఒకటైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇంకా ఏమన్నాడు? విశ్రాంతి దినాన పొయ్యి కూడా రాజీ పెట్టకూడదు, జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినాన జీవనోపాధి అయినా ఏ పని కూడా చేయకూడదు. అంటే నువ్వు సంపాదన చేసుకునే సంపాదనది ఏదైనా పని చేయకూడదు. విశ్రాంతిగా ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండి ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది దేవుడు నియమించిన పద్ధతి. ఇక ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగానికి వద్దాం. యేసు క్రీస్తు వీళ్ళకు సమాధానం చెప్తున్నాడు పరిసయ్యులకి. ఏమని? ఏంటి ప్రభువా, విశ్రాంతి దినాన చేయకూడదని నీ శిష్యులు చేస్తున్నారు, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, మరి వీళ్ళేమో వెన్నులు తించుకొని తింటున్నారు, ఏంటి మరి అని అడిగితే యేసు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఏమని? ఎక్కడ చూస్తున్నావు? మత్తయి సువార్త 12వ అధ్యాయం. యేసు ప్రభు వాళ్ళతో ఇట్లా చెప్తున్నాడు. ఏమని? అబ్బాయి జాగ్రత్తగా వినండి. తాను తనతో కూడా ఉన్నవారు ఆకలిగా ఉన్నప్పుడు దావీదు చేసింది మీరు చదవలేదా? ఏ అబ్బాయి, ధర్మశాస్త్రం చదువుతున్నారు కదా, ప్రవక్తల గ్రంథాలు, సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు చదువుతున్నారు కదా. తాను అంటే దావీదుతో కూడా ఉన్నవాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడో మీరు చదవలేదా? ఇంతకీ దావీదు ఏం చేశాడు? దావీదు దేవుని మందిరంలోకి ప్రవేశించి యాజకులే తినాల్సిన ఆ రొట్టెల్ని, సముఖపు రొట్టెల్ని తాను తిన్నాడు, తనతో పాటు ఉన్నవారికి కూడా వీళ్ళందరూ తిన్నారు. ఏమిటి సముఖపు రొట్టెలు అంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి దినం లేదా ప్రతి విశ్రాంతి దినము యాజకుడు ఏం చేస్తాడంటే ఒక సేరు పిండి తీసుకొని ఆ సేరు పిండితో, సేరు అంటే తెలుసు కదా, సేరు అంటే కొలత, గోధుమ పిండి కాదు. ఆ సేరు, పావు సేరు, అర్ధ సేరు అని ఒక కొలతలు ఉండేవి పాతకాలంలో. ఎప్పుడు కేజీలు వచ్చినాయి, అంతకుముందు సేరులు ఉండేవి. సేరు అంటే కేజీ కంటే అర కేజీ, దాదాపు అర కేజీ ఉంటుంది. ఆ సేరు పిండి తీసుకొని ఆ సేరు పిండి మొత్తంతో ఒకే ఒక రొట్టె చేయాలి. అంటే చాలా పెద్ద రొట్టె అవుతుంది. అట్లాంటి రొట్టెలు మొత్తం 12 చేయాలి. ఆ 12 చేసి ఒక 6 ఒక లైన్లో, ఇంకొక 6 ఇంకొక లైన్లో పెట్టాలి. అది కూడా ఈ బలిపీఠం దగ్గర. వాటిని ఏమంటారంటే సముఖపు రొట్టెలు అంటారు. దేవుని సన్నిధిలో పెట్టబడిన సముఖపు రొట్టెలు. ఈ రొట్టెలు ఎవరు తింటారు అంటే యాజకులే. అక్కడ సేవ చేస్తున్న యాజకులు మాత్రమే తినాలి, బయటవాడు తినకూడదు. ఇది దేవుని పద్ధతి. ఒకానొక సమయంలో జరిగింది ఏంటంటే దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతున్నాడు. నాతాను దగ్గర సెలవు తీసుకొని
యోనాతాను దగ్గర సెలవు తీసుకొని పారిపోతున్నాడు. ఆ పారిపోయే సమయంలో మరి బాగా ఆకలి కొన్నాడు. మరి ఏం చేయాలి అని వచ్చేసి మొత్తానికి ఈ యాజకుడి దగ్గరికి వచ్చాడు. అహీమెలెకు అనే యాజకుడు. ఆ యాజకుడి దగ్గరికి వచ్చేసి, ఏవండి, మేము పని మీద వెళ్తున్నాం, రాజుగారు నన్ను ఒక పని మీద పంపించాడు, కాబట్టి బాగా ఆకలి కొన్నాము, నేను నాతో పాటు ఉన్నవాళ్ళు, మీ దగ్గర రొట్టెలు ఉంటే ఏమైనా ఇవ్వండి అని యాజకుడిని అడిగాడు. యాజకుడికి కానీ రాజుకి కానీ అందరికీ దావీదు బాగా తెలుసు. దావీదు గొల్లియాతును చంపినప్పుడు అందరికీ తెలుసు. దావీదు రాజు యొక్క అల్లుడన్న సంగతి తెలుసు. ఎందుకంటే సౌలే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, తెలుసు. కాబట్టి వీళ్ళందరికీ కూడా దావీదు అంటే ఒక మంచి మనసు ఉంది, అభిమానం ఉంది. అందుకని వీళ్ళు ఈ యాజకుడు అన్నాడు, ఏమండి, మామూలు రొట్టెలు అయితే లేవు, మరి సముఖపు రొట్టెలు అయితే ఉన్నాయి, మరి ఇవ్వమంటే ఇచ్చేస్తా. పనివాళ్ళు గనక స్త్రీలకు ఎడంగా ఉన్నవాళ్ళు అయితే గనక మరి సముఖపు రొట్టెలు ఉన్నాయి, మరి ఇవ్వమంటే ఇస్తాను అన్నాడు. దావీదు అన్నాడు, మేము బయలుదేరి దాదాపుగా 3-4 రోజులు అయింది, ఈ 4-5 రోజులు కూడా వీళ్ళు స్త్రీలకు ఎడంగానే ఉన్నారు. ఒకవేళ మేము చేయబోయే పని అపవిత్రమైనా సరే రాజు ఆజ్ఞాపించాడు కాబట్టి, రాజు ఆజ్ఞను బట్టి అది పవిత్రం అవుతుంది కాబట్టి ఆ రొట్టెలు ఇవ్వండి అన్నాడు. సరే అని యాజకుడు ఆ రొట్టెలు ఇచ్చేశాడు. ఇక వీళ్ళు ఆ రొట్టెలు తీసుకెళ్ళిపోయారు. దావీదుతో ఉన్నవాళ్ళు తిన్నారు. ఇది దావీదు విషయంలో జరిగింది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దావీదు రొట్టెలు తిన్నాడు, దావీదుతో కూడా ఉన్నవాళ్ళు కూడా తిన్నారు. కానీ ఆ సముఖపు రొట్టెలు ఎవరు తినొచ్చు? యాజకులు మాత్రమే తినాలి. కానీ ఇక్కడ ఎవరు తిన్నారు? దావీదు తిన్నాడు, దావీదుతో కూడా ఉన్నవాళ్ళు తిన్నారు. ఇది యేసు ప్రభు వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్బాయి, మీరు ధర్మశాస్త్రం చదువుకోవట్లేదా? దావీదు ఏం చేశాడో చదవలేదా మీరు? యాజకులే తప్ప ఇంకెవరు తినకూడదు వాటిని. అట్లాంటిది దావీదు తిన్నాడు, దావీదుతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఇచ్చాడు కదా అన్నప్పుడు ఇక వీళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకా ఏమన్నాడు చూడండి. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములోని విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? చూడండి ఏమంటున్నాడు. యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో ఉండి విశ్రాంతి దినాన్ని ఏం చేశారు? వీళ్ళు ఉల్లంఘించారు. ఉల్లంఘించారు అంటే అర్థం ఏంటి? పాటించలేదు. విశ్రాంతి దినాన్ని అందరూ పాటిస్తున్నారు, మిగతా గోత్రాలందరూ పాటిస్తున్నారు. కానీ దేవాలయంలో ఉన్న ఈ యాజకులు ఉన్నారే, వీళ్ళు దేవాలయంలో ఉండి కూడా విశ్రాంతి దినాన్ని పాటించలా. వీళ్ళు యేసుప్రభు అదే అంటున్నాడు. దేవాలయంలో ఉన్న వీళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించలేదు. అయినా దేవుడు వాళ్ళని మీరెందుకు విశ్రాంతి దినాన్ని పాటించలేదు అని ఎప్పుడు అనలా. దేవుడు వాళ్ళని నిర్దోషులుగానే చూశాడు అని అనేసరికి వాళ్ళకి ఇక మాట లేదు. ఎందుకని తర్వాత మాట అంటున్నాడు యేసు ప్రభు, దేవాలయం కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాడు. చూడండి, జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు పలికిన ఈ మాట, యాజకులు దేవాలయంలో ఉండి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు, అయినా సరే వాళ్ళు నిర్దోషులే. ఎప్పుడు ఉల్లంఘించారు? ఎక్కడ ఉల్లంఘించారు? ఎట్లా ఉల్లంఘించారు అంటే జాగ్రత్తగా చూడండి. యాజకులు ప్రతిరోజు దేవాలయంలో చేసే పని ఏమిటంటే, ఎవరైనా సరే బలర్పిస్తే దాన్ని బలిపీఠం మీద బలర్పించి దేవునికి దాన్ని అర్పణగా అర్పించేవాళ్ళు. ఇంకా యాజకులు ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం చేసే పని ఏంటంటే, ప్రతి ఉదయాన్ని ఒక గొర్రెపిల్లని బలిగా అర్పించేవాళ్ళు, ఒక తూముడి పిండిని దేవునికి నైవేద్యంగా ఇచ్చేవాళ్ళు. ఉదయకాలపు నైవేద్యం అది. మళ్ళీ సాయంకాలం వస్తే మళ్ళీ ఒక గొర్రెపిల్ల, ఒక తూముడు నైవేద్యం, తూములో 10వ వంతు. ఇట్లాగ ప్రతిరోజు ఉదయం బలి, సాయంత్రం బలి, ఉదయం బలి, సాయంత్రం బలి, ఇట్లాగ 6 రోజులు చేస్తూనే ఉంటారు. మరి 7వ రోజు విశ్రాంతి దినం. ఆ రోజు డబుల్ పని. రోజు ఒక్క గొర్రెపిల్లనే ఉదయం, కానీ విశ్రాంతి దినం రోజు 2 గొర్రెపిల్లను వధించాల్సిందే. మరి సాయంకాలం కూడా 2 గొర్రెపిల్లను వధించాల్సిందే. అంటే మిగతా రోజుల కంటే ఆ విశ్రాంతి దినము వీళ్ళ పని ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు విశ్రాంతి దినాన, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రెట్టింపు పని చేస్తున్నారు.
మీకు అర్థమైందా యాజకులు చేసేది? ప్రతిరోజు పని చేస్తున్నారు వీళ్ళు దేవాలయంలోనే ఉండి. విశ్రాంతి దినాన ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మిగతా గోత్రాలందరూ కూడా విశ్రాంతి దినాన హాయిగా ఉన్నారు. దేవుని మందిరంలోకి వచ్చారు, కాసేపు ఉన్నారు, ఇక వెళ్ళిపోయి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉన్నారు. మరి వీళ్ళకి ఏమైనా రెస్ట్ ఉందా? లేదు. అంటే వీళ్ళకి రెస్ట్ లేదు, వీళ్ళు పని చేస్తూనే ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నట్లే కదా. అయినా సరే దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? నిర్దోషులుగానే ఏం చేశాడు. ఎందుకని? దేవాలయంలో ఉన్నారు వీళ్ళు. ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు, దేవుని పనిలో ఉన్నారు. ఇంకా వీళ్ళకి విశ్రాంతి దినం ఏంటి? మిగతా వాళ్ళు వాళ్ళ సొంత పనుల్లో ఉంటారు. అందుకని కనీసం వారంలో ఒక్కరోజైనా వాళ్ళు దేవాలయానికి రావాలనే ఉద్దేశంతో నేను పెట్టే వాళ్ళకి. మీకు అర్థమైంది? ఆ విశ్రాంతి దినం అంటే వాళ్ళు పని బాటల నుంచి కాస్త విశ్రమించి దేవుని సన్నిధిలో ఉండి కాస్త విశ్రాంతిగా ఉండాలి, దేవుని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో విశ్రాంతి దినాన్ని నేను వాళ్ళ కోసం పెట్టా. వాళ్ళు 6 రోజులు పని చేస్తారు, 7 రోజున కాస్త విశ్రాంతి తీసుకుని నా సన్నిధిలో ఉంటారు. మరి వీళ్ళు ప్రతిరోజు దేవాలయంలో ఉండేవాళ్ళే, వీళ్ళకి విశ్రాంతి దినం ఏంటి? కాబట్టి విశ్రాంతి దినం వీళ్ళకి లేదు, అవసరం లేదు అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎవరైతే దేవాలయంలో ఉండి దేవుని పని చేస్తున్నారో వాళ్ళకి విశ్రాంతి దినముతో సంబంధం లేదు. ఇదే కదా చేసింది దేవుడు. ఎవరైతే యాజకులు దేవాలయంలో ఉన్నారో, దేవాలయంలో ఉండి దేవుని పనిలో ఉన్నారో వాళ్ళకి విశ్రాంతి దినము అవసరం లేదు, విశ్రాంతి దినము వాళ్ళకి అక్కర్లేదు. ఇది యేసు ప్రభు చెప్తూ తర్వాత ఒక మాట అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? అంటే ఎవరు దేవాలయం కంటే గొప్పవాడు? నేనే, యేసుక్రీస్తు అంటున్నాడు. దేవాలయం కంటే గొప్పవాడిని నేనున్నాను, నా దగ్గర ఉన్నారు వీళ్ళు శిష్యులు, వీళ్ళకి ఇంక విశ్రాంతి దినం ఏంటి? దేవాలయంలో ఉండి పనిచేస్తున్న వీళ్ళకి విశ్రాంతి దినం లేదు, ఆ రోజులలో లేదు. దేవాలయం కంటే గొప్పవాడిని నేను, నా దగ్గర ఉన్నారు వీళ్ళు, ఇక వీళ్ళకి విశ్రాంతి దినంతో పనే లేదు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? యేసుక్రీస్తు దగ్గరేనా? మరి యేసుక్రీస్తు దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశ్రాంతి దినంతో పని లేదు. ఇది యేసు ప్రభు ఘంటాపదంగా చెప్పాడు. దేవాలయం కంటే గొప్పవాడిని నేను, నా దగ్గర ఉన్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి విశ్రాంతి దినంతో పనే లేదు. ఇక ఇదే సందర్భాన్ని మార్కు సువార్తలో మనం చూద్దాం ఒకసారి. ఇదే సందర్భాన్ని మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 23 చూస్తే గనక 28వ వచనం చదువుదాం చివరన. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడు? ప్రభువు. నేను ప్రభువుని, ఉంచాలంటే ఉంచుతా, తీసేయాలంటే తీసేస్తా. ప్రభు అంటే ఆయనే కదా, లార్డ్, పెద్ద. ఈ అవసరమైతే ఉంచాలంటే విశ్రాంతి దినాన్ని ఉంచుతా, లేదనుకుంటే తీసి పక్కనేస్తా. ఎందుకంటే నేను దానికి ప్రభువుని, పెట్టింది నేనే, వద్దు అని చెప్పేది కూడా నాకే అధికారం ఉంది. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట. కాబట్టి ఆనాడు దేవాలయంలో ఉండి ఉన్న వాళ్ళకి విశ్రాంతి దినం ఏ విధంగా అయితే లేదో, దేవాలయం కంటే గొప్పవాడినైనా నా సన్నిధిలో ఎవరైతే ఉంటారో, నా సన్నిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు విశ్రాంతి దినంతో పనే లేదు. ఎందుకంటే విశ్రాంతి దినంకి ప్రభువు నేను. నువ్వు పాటించాలా వద్దా అని డిసైడ్ చేసేది కూడా నేనే. నీకు అర్థమైందా? ఒక స్కూల్లో ఆ స్కూల్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ రూల్స్ రెగ్యులేషన్ అనేది ఆయన సడలించవచ్చు. సపోజ్ ఎవరైనా ఒక సార్ని చూసి, మాస్టారు మీరు 9ంటికి రానక్కర్లేదు, 10ంటికి రండి అని అంటే అంతే, అది ఆయన ఇచ్చేసాడు అవకాశం. ఎందుకంటే ఆ స్కూల్కి యజమాని ఆయనే, కాబట్టి ఆయన సడలించవచ్చు. యేసు ప్రభు అదే అంటున్నాడు, విశ్రాంతి దినానికి ప్రభువు నేను, కాబట్టి నేను ఎవరికైనా సరే ఉంచాలంటే ఉంచవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. నా సన్నిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశ్రాంతి దినంతో పనే లేదు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. కానీ ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళే
ఇది తెలియక యేసు ప్రభు మాటలు వాళ్ళకి అర్థం కాక శనివారమే అని పట్టుకొని కూర్చొని వేలాడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. మరి ఆదివారం ఎందుకండి? యేసుక్రీస్తు నీ కోసం చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానపు దినం, ఆయన ఆరాధన చేసే రోజు. చాలా సంఘాల్లో ఇంకా ఏం చెప్తారంటే ఈ ఆదివారాన్నే విశ్రాంతి దినం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమంటున్నారు కొంతమంది? ఆదివారము ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి మీ పనులన్నీ ముగించుకొని త్వరపడి దేవాలయానికి రండి అనేవాళ్ళు ఉన్నారు. ఈరోజు విశ్రాంతి దినం కాదు, ఆదివారం విశ్రాంతి దినం కానే కాదు. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారమే. అందుట్లో ఏ సందేహం లేదు. మరి ఆదివారం ఏంటి? పునరుద్ధానపు దినం. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన దినము ఆదివారం కాబట్టి ఆయన్ను ఆరాధించడం కోసం ఆ రోజు మనం కూడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులైన మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, యేసుక్రీస్తు దగ్గర ఉన్నాం, యేసుక్రీస్తుతోనే ఉన్నాం. ఆనాడు శిష్యులతో పరిసయ్యులతో యేసు ప్రభు ఇదే చెప్పాడు, దేవాలయం కంటే గొప్పవాడిని నేను, నా సన్నిధిలో ఉన్నారు వీళ్ళు, వీళ్ళకి విశ్రాంతినంతో పని లేదు. వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, విశ్రాంతి దినం వీళ్ళకి లేదు. ఎందుకంటే దేవాలయం కంటే గొప్పవాడిని నేను, నా సన్నిధిలో ఉన్నారు. ఆనాడు దేవాలయంలో ఉన్న వీళ్ళకి యాజకులకి విశ్రాంతి దినం లేదు. చెప్పాను కదా, విశ్రాంతి దినం లేదు వాళ్ళకి. ప్రతిరోజు బలి అర్పించేవాళ్ళు, విశ్రాంతి దినాన్ని కూడా డబుల్గా మళ్ళీ బలి అర్పించుతూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి విశ్రాంతి దినం లేనే లేదు. వాళ్ళు యాజకత్వం చేస్తున్న రోజులు పూర్తయ్యేంత వరకు వాళ్ళకి విశ్రాంతి దినం లేనే లేదు. కాబట్టి యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్న మనకు అంటే క్రైస్తవులకు విశ్రాంతి దినముతో పని లేదు. యేసుక్రీస్తు ఆ మినహాయింపు ఎప్పుడో ఇచ్చేశాడు. కాబట్టి నేను విశ్రాంతి దినాన్ని పాటించాల్సిందే, శనివారమే అనంటూ ఎవరైనా వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చూపించేవన్నీ కూడా పాత నిబంధనల నుంచి చూపిస్తుంటారు. ఆ పాత నిబంధన అంతా కూడా చెప్పాను కదా, యూదులకి ఇశ్రాయేలుకి దేవుడు నియమించాడు, ఎప్పటికీ వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. కానీ క్రైస్తవులుగా మనకి దేవుడు దాన్ని నియమించలేదు. దశమ భాగం కూడా అదే. క్రైస్తవులుగా దేవుడు దాన్ని మనకు నియమించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి సువార్తల్లో యేసుక్రీస్తు విశ్రాంతి దినాన దేవాలయానికి వెళ్ళి బోధించాడని ఉంది కండి. అంటే యేసు ప్రభు కూడా విశ్రాంతి దినాన్ని పాటించినట్లే కదండి అనేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని పాటించాడు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి యేసు ప్రభు పాటిస్తే మనకేంటండి? మనం కూడా పాటించవచ్చు కదండి అని అంటే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చి తన శరీరంలో ఆయన దాన్ని కొట్టేశాడు. మీకు అర్థమైందా? మనకి బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ధర్మశాస్త్రం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు దేవుడు అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు నెరవేరుస్తూ ఉన్న సమయం అది. మరి క్రొత్త నిబంధన యుగం ఎప్పుడు ప్రారంభమైంది అంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ ప్రారంభమైంది నూతన నిబంధన యుగం. క్రొత్త నిబంధన అప్పుడు ప్రారంభమైంది. కొత్త నిబంధన అంటే పుస్తకం గురించి కాదు మాట్లాడేది. క్రొత్త నిబంధన పుస్తకం అనగానే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇట్లా ఉంటాయి. నేను మాట్లాడుతుంది క్రొత్త నిబంధన యుగం. మనము క్రొత్త నిబంధన యుగంలో ఉన్నాము, పుస్తకంలో కాదు. క్రొత్త నిబంధన యుగం ఎప్పుడు ప్రారంభమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో భూమి మీద కుమ్మరించబడిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైంది క్రొత్త నిబంధన యుగం. మనము ఇప్పుడు క్రొత్త నిబంధన యుగంలో ఉన్నాము. ఈ క్రొత్త నిబంధన యుగంలో దశమ భాగ ప్రస్తావన లేదు, విశ్రాంతి దిన ప్రస్తావన లేదు. మరి యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని పాటించాడు కండి, పాటించాడు. ఎందుకంటే దాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు కాబట్టి నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత తన శరీరమందు దాన్ని నెరవేర్చి దాన్ని కొట్టేశాడు. మనకు దాని నుంచి విడుదల వచ్చింది, విముక్తి లభించింది. కాబట్టి నేను మళ్ళీ దానికి ఎందుకే పోతాను, ఆ కాడి నెత్తి మీద వేసుకుంటానంటే కనుక నీ అంత మూర్ఖుడు ఇంకెవరూ లేరని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే
విశ్రాంతి దినాన్ని గురించి యేసుక్రీస్తు ఒకటే అన్నాడు. ఏమని? ఆనాడు దేవాలయంలో ఉండి యాజకత్వం జరిగిస్తున్న వాళ్లకు విశ్రాంతి దినము లేదు. మరి దేవాలయం కంటే గొప్పవాడిని నా దగ్గర ఉన్న వాళ్ళకి కూడా విశ్రాంతి లేదు. అదేంటండి? వాళ్ళంటే యాజకులండి, యాజకత్వం చేస్తున్నారు, వాళ్ళకి సరిపోయిందండి. మరి మనం ఇప్పుడు యాజకులం కాదు కదండి, విశ్వాసులమే కదండి అనేవాళ్ళు లేకపోలేదు. మనము విశ్వాసులం మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహం. మనం ఎవరిమి చూద్దాం, ఆ వాక్యం కూడా చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. రెండవ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. మీరెవరిప్పుడు? దేవుని యొక్క ప్రజలు. అంత మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహం. మీరు ఎవరు? రాజులే. ఇంకా ఎవరు? యాజకులే. అంటే నూతన నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా ఒక రాజే, ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడే. మీకు అర్థమైందా? ఆనాడు దేవాలయంలో ఉన్న యాజకులకి విశ్రాంతి దినం లేదు. ఇప్పుడు నువ్వు కూడా ఎవరివి? యాజకుడివే. కాబట్టి నీకు కూడా దేవుని సన్నిధిలో ఉన్న నీకు, యాజకుడికి నీకు విశ్రాంతి దినం అనేది లేదు. కాబట్టి ఎవరైనా వచ్చి శనివారమే అని అంటే గనక జాగ్రత్త పడాలి. విశ్రాంతి దినాన్ని దేవుడు మన కోసం పెట్టలేదు, దాన్ని ఎప్పుడో ఎత్తివేశాడు. విశ్రాంతి దినాన్ని మనం ఇప్పుడు పాటించాల్సిన పని లేదు. మరి కాబట్టి యేసుక్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారపు దినమున మనం ఆరాధనగా కూడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎవరైతే మేము విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాం, 7th డే చేస్తున్నాం అంటున్నారో వాళ్ళే దాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎట్లాగండి? చెప్తాను చూడండి. విశ్రాంతి దినాన జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు అంటారు. పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినాన జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఈ మాట చూసి మనం ముగించుకుందాం. పాత నిబంధనలో ఏముంది? విశ్రాంతి దినమున జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. అంటే నీకు జీవనాన్ని కలిగించేది, నువ్వు సంపాదించుకునేది ఏ పని కూడా చేయకూడదు. ఇది విశ్రాంతి దినాన్ని గురించి చెప్పింది. ఇప్పుడు జాగ్రత్త చూడండి. 7th డేలో మనం అనుకుందాం, 7th డే అడ్వెంటిస్ట్లో బోధించే బోధకులు ఆదివారం ఖాళీగా ఉంటారు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అంతా ఖాళీగా ఉంటారు. వాళ్ళు పని చేసే రోజు ఏ రోజు చెప్పండి? శనివారమే కదా వాళ్ళు పని చేసేది, ఆ బోధకులందరూ. ఆ శనివారం వాళ్ళు బోధించారు కాబట్టి ఆ సందాలే కానివ్వండి, ఆ పైనుంచి శాలరీలే కానివ్వండి, మొత్తానికి వస్తున్నాయి. అంటే వాళ్ళు జీవనోపాధి అయిన పని ఏ రోజు చేస్తున్నారు చెప్పండి? కానీ దేవుడు ఏమన్నాడు? ఆ శనివారం దినమున జీవనోపాధి అని ఏ పని చేయకూడదు అన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఆ శనివారం రోజే జీవనోపాధి అని పని చేస్తున్నారు. అదేంటంటే ఇదిగో ఆ మందిరాల్లో ఆరాధన పెట్టి ఆ రకంగా వాళ్ళు ఆ వస్తున్న చందాలే కానివ్వండి, పైనుంచి వస్తున్న వాళ్ళకి సపోర్టే కానివ్వండి, శాలరీయే కానివ్వండి, ఆ రకంగా వాళ్ళు జీవనోపాధి అయిన పని చేస్తుంది ఏ వారం? శనివారమే. అంటే శనివారం పాటిస్తున్నామని వీళ్ళే జీవనోపాధి అయిన పని ఆ రోజే చేసి దినాన్ని ఉల్లంఘించేది వీళ్ళే కదా. మరి దానివల్లే వాళ్ళు బ్రతుకుతుంది, వేరే పని చేయట్లేదు కదా. ఏదైనా సరే దేవుడు ఇచ్చేదే కానీ, పైనుంచి ఇచ్చేదే కానీ వాళ్ళకి జీవనోపాధి దానివల్ల ఇంకా జరుగుతుంది. ఎన్ని రకాలుగా చూసుకున్నా వాళ్ళు దేవాలయం నుండి దేవుని పని చేస్తున్నా జీవనోపాధి దానివల్లనే వాళ్ళకి వస్తుంది. మరి జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని అన్నారు కదా, కానీ వాళ్ళు ఆ రోజు ఇస్తున్నారు ఆ పని.
కాబట్టి పరోక్షంగా వాళ్ళ నిబంధనని వాళ్ళే ఉల్లంఘిస్తున్నారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ అంత్యకాలంలో మన విశ్వాసాన్ని చెరపడానికి, మనల్ని చెరపట్టుకుపోవడానికి సైతానుడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం మెళకువగా ఉండాలి.